పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీమతి మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కడపలో G+3తో ఒక బీసీ భవనాన్ని నిర్మించడం జరిగింది అధ్యక్ష, 14 నుంచి 19 మధ్యన. అయితే బీసీ అన్నదమ్ములు ఈరోజు రీజనల్ బీసీ స్టడీ సర్కిల్ కావాలని వెనకబడి తరిగిన బీసీలకి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ఈ యొక్క స్టడీ సర్కిల్ పడితే బాగా ఉపయోగపడుతుందని వారి నుంచి రిక్వెస్ట్ అధ్యక్ష. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని బీసీ స్టడీ సర్కిల్ కడపను అడ్డుబడ్డున ఉన్న బీసీ భవన్లో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష, చాలా ఎక్కువ రాయలసీమలో మైనార్టీలు ఉన్నారు అధ్యక్ష. కడప రాయలసీమకు నడిబొడ్డున ఉంటుంది అధ్యక్ష. కాబట్టి కడపలో ఒక మైనార్టీ వెల్ఫేర్, కడపలో రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాయలసీమలోని మైనార్టీల యొక్క ఆశ అధ్యక్ష. అందుకని మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష, కడపలో ఆల్రెడీ వక్తు బోర్డు బిల్డింగ్ రెడీగా ఉంది అధ్యక్ష. దీన్ని మైనార్టీస్కి ఈ యొక్క రీజనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ మైనార్టీస్కి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ యొక్క భవన్, ఈ యొక్క బిల్డింగ్ లో ఆడపిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. మైనార్టీ మినిస్టర్ ఈ విషయం కొంచెం పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నజీర్ అహ్మద్ గారు. నజీర్ అహ్మద్ గారు మీరే పేరు ఇచ్చారు. సరే, అయితే అక్కర్లా మీరు రెడీగా లేకపోతే వద్దులేండి. బొబ్బిల్ రాజు గారు మరి అయోమయంగా చూసారు. సరే, నేను అడగలేదు సార్. పేరుంది సార్. పేరుందంటే ఎవరు పేరు ఇచ్చారు సార్? సార్, మిమ్మల్ని పిలవకపోతే సభను అడవదు. ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తున్నాం. చిన్న ఆరోగ్య శాఖకు సంబంధించి సార్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎక్కడ కూడా జరగట్లేదు. కొంతమంది ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో CSR నిధుల ద్వారా కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎందుకంటే చాలా మంది వృద్ధులు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ లేక NTR వైద్య సేవలు కవర్ అవ్వట్లేదు. అలాగే వాళ్ళు CMRF చేర్చుకోవాలన్నా కూడా అవకాశం లేకుండా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మా ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అది ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారైనా ఒక 100 మందికో, ఒక ప్రభుత్వ ఆసుపత్రికి 100 మందికో, 50 మందికో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కోసం అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. బొబ్బిల్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణానికి అవనివ్వండి, రామభద్రపురం మండలం, బొబ్బిలి మండలం, బాడంగ మండలాల్లో అనేక గ్రామాలకి తాగునీరు సరఫరా చేసే నది వేగావతి నది అధ్యక్ష. కాకపోతే కాలక్రమేణా ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల వల్ల, తక్కువ వర్షాభావం వల్ల తాగునీరు ప్రాజెక్టులకి నీరు అందడం వేగావతి నదిలో కొంత ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వెల్స్ దగ్గర, అదేవిధంగా మా మంత్రి గారు నియోజకవర్గం దత్తిరాజారి గ్రామానికి 55 గ్రామాలకి, మాకు అనేక బొబ్బిలి బాడంగ మండలంలో అవనివ్వండి, బొబ్బిలి మండలంలో అవనివ్వండి, అనేక గ్రామాలకి తాగునీరు సరఫరా చేసే వెల్స్ దగ్గర డైక్స్ కన్స్ట్రక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాటర్ లెవెల్స్ సమ్మర్ వచ్చేసరికి ఇంచుమించు మార్చి నెల నుంచే, ఫిబ్రవరి మార్చి నుంచే వాటర్ లెవెల్స్ తగ్గి చివరి గ్రామాలకి తాగునీరు సరఫరా అవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. కాబట్టి మన బొబ్బిలి పురపాలక సంఘం రామభద్రపురం మేజర్ పంచాయతీకి వాటర్ సప్లై చేసే వెల్స్ దగ్గర, అదేవిధంగా దత్తరాజర్ స్కీమ్ దగ్గర పాల్తేరు అలజం గ్రామాల మధ్యన డైక్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల తాగునీరు అవసరాలే కాకుండా అక్కడ కొన్ని వేలాది బోర్లు సాగునీరుకు కూడా రైతులకి ఉపయోగపడే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఆ డైక్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అటు రైతాంగానికి, ఇటు ప్రజలకి, ఉభయులకి ఉపయోగకరంగా ఉంటుందని తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు తమకి కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. కురుగొండ్ల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో
గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు కూడా అసంపూర్తిగా ఉన్నాయి అధ్యక్ష. అయితే కొన్ని పాఠశాలలో భవన నిర్మాణాలు సగం సగం ఉన్నాయి, కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. మరికొన్ని పాఠశాలలు అయితే భవనాలు శిథిలాస్తులు ఉన్నాయి అధ్యక్ష. సైదాపురం మండలంలో పోతేగుంట్లో స్కూల్ బిల్డింగ్ కూడా లేకుండా ఆ విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారు అధ్యక్ష. దీనివల్ల విద్యార్థులకు సరైన వసతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ప్రారంభమై పెండింగ్లో ఉన్న అటువంటి అన్ని కూడా పూర్తి చేసి మరి కొన్ని బిల్డింగ్లు కూడా లేని దగ్గరలో కూడా నిర్మించాలని చెప్పని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ సమస్య సభ్యులందరి అధ్యక్ష సూపర్ 6 పథకాలు అమలు కాని వర్గాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. 1,40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, యాప్కాస్ట్లో మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ అధ్యక్ష, అదేవిధంగా హోమ్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదు అధ్యక్ష. వాళ్ళకి వచ్చే శాలరీ 15,000 నుంచి 30,000 దాకా ఉంటుంది. ఎక్కువగా మహిళలందరూ కూడా దాదాపు 52% మహిళలు ఈ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. అంటే ఇల్లు మెయింటైన్ చేయాలన్నా కానీ, ఇంటి రెంట్ కట్టాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా ఈ శాలరీ సరిపోదు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా సూపర్ 6 పథకాలు అమలు కావాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి మీ ద్వారా సభ ద్వారా మానవీయ కోణంలో మానవత్వంతో ఉన్న మీరు కాబట్టి మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చెప్పి ఈ సభ ద్వారా వారికి న్యాయం చేయాలని చెప్పి 1,40,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు అధ్యక్ష. ఇది తీవ్ర సమస్య. మీరు ఒకసారి దీని గురించి ఆలోచించి ప్రభుత్వానికి తెలియజేయాలి అధ్యక్ష. మీరు అన్నట్టు అందరి సభ్యుల దగ్గరికి వచ్చి వచ్చారు అధ్యక్ష. అందరి సభ్యుల సమస్య ఇది. బండారు సత్యానందరావు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ప్రస్తావించబోయే విషయం జలవనరుల శాఖ మంత్రి సంబంధించిన విషయం అధ్యక్ష. సెంట్రల్ డెల్టాలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండల పరిధిలో లొల్లలాకుల పైన కొంచెం మెట్ట ప్రాంతంగా ఉంటుంది అధ్యక్ష. దానికి గ్రావిటీ మీదే నీరెళ్ళే పరిస్థితి లేదు. లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉచ్చిలి, వసంతవాడ అనే 2 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏపీఐడిసి కింద ఉన్నాయి అధ్యక్ష. ఉచ్చిలి స్కీమ్ వచ్చి 1,176 ఎకరాలు, వసంతవాడ స్కీమ్ వచ్చి 2,010 ఎకరాలు ఏపీఐడిసి కింద. అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి 3,000 ఎకరాలు. 3 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా పనిచేస్తేనే ఆ ప్రాంత రైతులకి సాగునీరు అందించే పరిస్థితి ఉంది అధ్యక్ష. 3 కూడా డెవలప్డ్ కండిషన్ లో మొత్తం కొన్ని శిథిలం అయిపోయి ఉన్నాయి అధ్యక్ష. అందులో ఉచ్చల్ స్కీమ్ అయితే మొత్తం శిథిలం అయింది. దాన్ని నిర్మాణానికి అంచనాలు వేయించడం జరిగింది, ఒక 9 కోట్ల రూపాయలు. అదేవిధంగా వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా కొన్ని మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి 3,60 లక్షల రూపాయలు అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. పేరవరం పంపింగ్ స్కీమ్ 5,000 ఎకరాలు మేజర్ ఇరిగేషన్ కింద, దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 3 స్కీముల విషయంలో కూడా మీ ద్వారా గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఆల్రెడీ చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అధ్యక్ష. కానీ లక్షలాది ఎకరాలు ఆయకట్టు రైతులకు మేలు చేకూరుతుంది అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ కూడా రెనోవేట్ చేస్తే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు. దీన్ని తక్షణం ఒక నిర్ణయం తీసుకుని పరిపాలనా అనుమతులు మంజూరు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, జలవనరుల శాఖ మంత్రి వారిని కోరుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మద్దిపాటి వెంకటరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మెట్ట ప్రాంతంగా ఉన్న మా గోపాలపురం నియోజకవర్గంలో యువకులు అనేక మంది డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సందర్భం అధ్యక్ష. 2019-24 కాలంలో సరైన పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ లేకపోవడం, తరలిపోవడం వల్ల అప్పటి నుంచి డిగ్రీలు పూర్తి చేసుకుని యువకులు చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సందర్భం. ఒక పక్క గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారి కృషి వల్ల విస్తృతంగా పెట్టుబడులను ఆకర్షించగలగడం, ఈ రోజున భారతదేశంలో 2వ స్థానానికి పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉన్న సందర్భంలో
చేతపట్టుకున్న డిగ్రీలకి అటు పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యతకు మధ్యలో విపరీతమైన గ్యాప్ ఉండడం వల్ల అధ్యక్ష ఉద్యోగ కల్పనలో కొంత మా ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. కాబట్టి మా ప్రాంతాలని ప్రత్యేక దృష్టితో చూసి అక్కడ నైపుణ్యతకు సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్స్ ఏమన్నా పెట్టి, అలాగే మా మట్ట ప్రాంతం మాదొకటే కాదు అధ్యక్ష, అటు చింతలపూడి కావచ్చు, పోలవరం కావచ్చు, కొవ్వూరు, ఇట్లా ఏదైతే ఆనుకుని ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ నైపుణ్యత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుకుంటూ, అవసరం అనుకుంటే దానికి ఆ యొక్క నిర్మాణానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం P4 నుంచి మేము నిధులు సమకూర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికి సపోర్టు ప్రభుత్వం నుంచి ఉండాలని కోరుకోవడం. రెండోది అధ్యక్ష, మీరు కూడా ప్రస్తావించారు ఒక సందర్భంలో, సుమారుగా 60 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉండడం వల్ల అధ్యక్ష నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద మా ఎంపీ గారి యొక్క సహకారంతో కేంద్రానికి కూడా ఒక నివేదిక అందించాం అధ్యక్ష. దాని గురించి కూడా ఒక సానుకూలంగా ఎదురు చూస్తున్నాం. దాంతోపాటుగా మాకు ఈ 60 కిలోమీటర్ స్ట్రెచ్లో నల్లజర్ల దగ్గర PHC మాత్రమే ఉంది అధ్యక్ష. దానిని CHCగా అప్గ్రేడ్ చేయాలి, ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి అక్కడ ట్రామా కేర్ సెంటర్ మరియు నల్లజర్లలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా అప్గ్రేడ్ చేయడం వల్ల ఇలాగ ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని ప్రాణాలు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పరిశీలించమని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పాస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆదోని నియోజకవర్గానికి అతి పెద్ద సమస్య తాగునీటి సమస్య అధ్యక్ష. ఇప్పటికీ కూడా పట్టణంలో అయితే 4 రోజులకు ఒకసారి తాగే నీళ్లు వస్తుంది. గ్రామాల్లో అయితే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేటువంటి ప్రధానమైన సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఎమ్మెల్యే కాకముందు ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి చర్యలు, పట్టణానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి రామ్జలా చెరువు అని చెప్పి, నేను ఎమ్మెల్యే కాకముందు రామ్జలా చెరువులో విషపూరితమైన నీళ్లు ఉండి వాడుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉంటే దాన్ని క్లీన్ చేయించాం. కనీసం ఇప్పుడు దాంట్లో నీళ్లు నింపుకోగలుగుతున్నాం అధ్యక్ష. రెండవది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటే ఉండదు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే సమయానికి ఒకవైపున గోడ పడిపోయి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని రిపేర్ చేశాం. దానివల్ల కొంత మెరుగైంది అధ్యక్ష. కానీ ఇప్పటికీ కూడా తుంగభద్ర దిగువ కాలువలో నుంచి నీళ్లు మీద ఆధారపడి ఉండడం వల్ల ఎల్నో ప్రభావంతో అక్కడ కూడా డ్యాంలో నీళ్లు తగ్గి పొలాలకు ఇవ్వలేకపోతా ఉన్నాం. కనీసం తాగునీటిని రీస్టోర్ చేసుకుంటా ఉన్నాం. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తాగునీటిని నిల్వ చేసుకోవడానికి కనీసం 1-2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కడితే తప్ప ఆదోని నియోజకవర్గంలో తాగునీటిని సక్రమంగా ఇవ్వడం సాధ్యం కాదు అధ్యక్ష. దీనికి సహకరించాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన సమస్య ఆదోనిలో ఉన్నటువంటి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం అధ్యక్ష. మాకున్న జనరల్ హాస్పిటల్లో స్పెషలిస్టుల కొరత ఉంది. ఆ 2-3 నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీలు వస్తే దాని మీద డిపెండ్ అయినారు. యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులకు సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి డాక్టర్ లేరు, కనీసం CT స్కాన్ లేదు. అదేవిధంగా తల్లి పిల్లల హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి, దీన్ని 100 పడకల ఆసుపత్రి